హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ అయితే ముల్లంగి సాంబార్ అనమాట. ఎలా చేస్తామనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ అంతా బ్యాల్ అయితే వేసుకుందాము. అంటే ఒక టైంకి ఒక నలుగురు తినేంత అనమాట చేస్తూ ఉండేది. ఇలాగా వాష్ చేసుకొని కాస్త ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం వాటర్, ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ తీసుకుందాం అనమాట. బ్యాల్ ఉడికే అంతవరకు ఇలా బ్యాల్ ఉడికేంత వరకు విజిల్ తీసుకొని ఎన్ని విజిల్స్కి అయితే ఉడుకుతాయో అన్ని విజిల్స్ అన్నమాట. కొన్ని బ్యాళ్ళు డిఫరెంట్ ఉంటాయి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇలా 2 ముల్లంగి, ఒక ఆనియన్, ఒక టమాటా మంచిగా శుభ్రం చేసి కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి పక్కన కందిబ్యాలు అనేది ఉడికిపోయాయి. బ్యాల్ అనేటివి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ కుక్కర్లోనే సాంబార్ చేస్తానన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది, టైం అనేది అస్సలు లేదు. అందుకు చాలా త్వరగా చేసుకుందామనేసి కుక్కర్లో చేసినట్లయితే చాలా త్వరగా ఉడికిపోతుంది ఒక్క విజిల్కే. నెక్స్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఫాస్ట్గా అయిపోతుందండి. ముల్లంగి అయితే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకే కుక్కర్లో చేసేసుకుందాము. కరివేపాకు, వట్టిమిరపకాయలు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అనేది ఇందులో వేసుకుంటానమాట. నేను బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్. కాస్త ఇంగువ, వీడియో ఫాస్ట్ ఉండడం వల్ల ఇంగువ కనిపించట్లేదు, అయినా చిటికెడు ఇంగువ అయితే పక్కా వేసుకోండి. ఒక ఆనియను కట్ చేసి వేసుకున్న ఆనియను, నెక్స్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా జస్ట్ ఇలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే ముల్లంగి వేసుకుందాము. ముల్లంగి, ఆనియను కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత టమోటా అనేది వేసుకుందాము. టమోటా అనేది 1 by 1 వేయకోకుండా కాస్త ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో టమోటా వేసుకుందాము. ఇలా మంచిగా కలుపుకుందాము. ఆయిల్ మొత్తం పట్టేంత వరకు మంచిగా కలుపుకొని చాలా ఫాస్ట్గా అయితే చేసేసుకుందాము. కాస్త పసుపు అనేది ఫస్టే కొంచెం వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేద్దాము. మరి సాల్టు, నెక్స్ట్ అయితే ధనియాల పౌడర్ వేసుకుందామండి. నేనైతే సాంబార్ పౌడర్ వేస్తాను, అందుకే ధనియాల పౌడర్ కాస్త వేసాను. ధనియాల పౌడర్, కారం పౌడరు మీ దగ్గర సాంబార్ పౌడర్ లేనట్లయితే మీకు రుచికి తగ్గట్టు కారము, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ వేసుకోండి చాలు. సేమ్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడైతే మనము చింతపండు గుజ్జునైతే మొత్తం తీసేసి ఇలా వేసుకుందాము డైరెక్ట్గా. అలాగే వేసినట్లయితే రాళ్ళు ఉంటాయనేది కొంచెం వాష్ చేసి నానబెట్టుకొని వేసుకుందాను అన్నమాట. ఇలా ఉప్పు, కారము, చింతపండు పులుపు బాగా ముల్లంగికి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. జస్ట్ మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత నెక్స్ట్ అయితే బాగా మనము కంది బ్యాల్ అనేసి బాగా మెత్తపడిన తర్వాత తీసేసుకున్నాం కదా, బ్యాల్లో చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చేతితో చేసే రుచే వేరు. ఇలా మ్యాష్ చేసుకున్న కంది బ్యాలను అయితే సాంబార్లోకి వేసుకుందాము. కుక్కర్లోకి ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. నెక్స్ట్ అయితే అదే గిన్నెలోకి కొంచెం వాటర్, బెల్లం ముక్క వేసానండి నేనైతే ఇక్కడ. చిన్న బెల్లం ముక్క వేసాను. టేస్ట్ అనేది పెళ్ళిళ్ళలో తిన్న టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం అదే బౌల్లోకి వాటర్ వేసుకొని వాటర్ అయితే వేసుకుందాము. మరి చాలా వాటర్ అయితే వేయలేదు. ఒక 2 గ్లాసులు వేసాను. పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసాను. అంటే మన చిక్కదనాన్ని బట్టి మనకి ఎలా అయితే కావాలో అలా వేసుకున్నాను. నేనైతే సాంబార్ పౌడర్ వేస్తున్నాను. మన ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, దీనివల్లే టేస్ట్ మొత్తం వచ్చేది. మన ఛానల్లో అయితే సాంబార్ పౌడర్ చేసి పెట్టిన వీడియో అయితే ఉందండి. ఇలా ఇప్పుడు మనకి టేస్ట్ అయితే చూసుకుందాము. సాల్ట్ వేసుకుందాం ఇక్కడ, అందుకు టేస్ట్ అయితే చూస్తున్నాను నేను. కుక్కర్ విజిల్ ఒక్కటంటే ఒక్కటే రానివ్వండి, ఎక్కువ వచ్చినట్లయితే బాగుండదు. జస్ట్ ఒక్కటే హై ఫ్లేమ్లో చాలు. ఇంకా కుక్కర్ మూత తీసి మనం సాంబార్ అయితే ఎలా ఉందనేది చూద్దాము. చూసారా,
చాలా అంటే చాలా త్వరగా అయిపోయిందండి. నాకైతే టైం అయిపోతుందండి. ఫాస్ట్గా చేసేసాను. మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. బాయ్.